బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున లోక్సభ ఎన్నికలకు ముందే రాజ్యసభలో నుండి వారి కాల పరిమితి అయిపోతుందంటూ ఒక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి 8వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 15వ తారీఖున నామినేషన్ వేసుకోవాలి. స్కూట్నీ ఫిబ్రవరి 16, విత్డ్రాల్ ఉంటే ఫిబ్రవరి 20వ తారీఖు లోపు 20వ తారీఖున విత్డ్రాల్ చేసుకోవాలి రాజ్యసభ సభ్యులుగా. దరిదాపుగా 16 రాష్ట్రాల నుండి ఈ రాజ్యసభకు పోటీ చేయుచున్నారు. ఉత్తరాఖండ్ నుండి ఒకరు, యూపీ నుండి 5గురు, అలాగా గుజరాత్ నుండి, కర్ణాటక నుండి ఒక్కొక్క చోట 5 మంది పోటీ చేస్తున్నారు. సీట్లు ఖాళీ అయిపోతున్నాయి. వాళ్ళ సీటుల్లో గుజరాత్ నుండి 3, అలాగే మహారాష్ట్ర నుండి, మధ్యప్రదేశ్ నుండి, వీళ్ళన్ని చోట్ల నుండి కూడా 6 పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా గమనార్హం ఏంటంటే తెలంగాణ, ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక నుండి కూడా సీట్లు ఖాళీ అవుతున్నాయి రాజ్యసభలో. దరిదాపుగా ఒక్కొక్క రాష్ట్రం నుండి 3 ప్రాధాన్యత ఉంది. 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. కానీ ఒక విషయం ఇక్కడ గమనించాలి. టీడీపీకి రాజ్యసభలో ఈసారి స్థానం దక్కదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో మరి వేచి చూడాలి. ప్రతి 25 మందికి ఒక సభ్యుడి కింద ఉంటుంది. మరి ఈసారి ఏం జరిగిందో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని శాఖలు, ఈవెన్ పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ కూడా రాజ్యసభ సభ్యుడే. వాళ్ళందరికి కూడా ఎమ్మెల్సీఏ, ఎంపీ వీళ్ళ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ఎంపీకి అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది రాజ్యసభ సభ్యులకి. లోక్సభ సభ్యులకి 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇదంతా ఇలాగుంటే ఇక మరి లోక్సభ కూడా ఏప్రిల్ 16 తారీఖు నోటిఫికేషన్ ఎలక్షన్ డేటు ఇచ్చేశారు. దానికి కూడా త్వరలోనే డేట్ రిలీజ్ అవుతుంది. ఇంకా దానికి ఇప్పుడు వరకు డేటు అనౌన్స్ చేయలేదు. నిఘా వర్గాలు, అధికారులు ఫిబ్రవరిలో జరుగుతుంది 6వ తారీఖున అని చెప్పారు. కానీ ఫిబ్రవరి 6ను కాకుండా మార్చి 2వ వారంలో జరగవచ్చు అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు అని ఒక విషయం బయటకు వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది. మరి రాజ్యసభ ఎన్నికలు ఎంత రసవత్తంగా ఉంటాయో చూడాలి. దీన్ని బట్టి లోక్సభ ఎన్నికలు ఉంటాయనుకోవడం భ్రమ, పొరపాటు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలు ద్వారా ఎన్నుకోవాల్సిన సీట్లు ఇవి. కాబట్టి చూద్దాం దీనికి ప్రభావం ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయో చూసి దాన్ని బట్టి తర్వాత విశ్లేషణ మాట్లాడదాం. ప్రస్తుతం రాజ్యసభకు మార్చి 4వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మళ్ళా ఎన్నికల సంగ్రామం మొదలైంది అనుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక లైక్ మాకు ఎన్నో వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.